హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్ పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఎవరైతే టెక్ ఛానల్స్ వాళ్ళు అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి, అలాగే కుకింగ్ ఛానల్స్ వాళ్ళు ఫుడ్ రెసిపీస్ని ప్రజెంట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఇంకా ఏదైనా ప్రోడక్ట్స్ని మీరు రివ్యూస్ చేసి లేదంటే బీ-రోల్ షార్ట్స్ తీసి మీ వీడియోస్లో అందంగా ప్రజెంట్ చేయాలంటే మీకు ఇటువంటి డివైస్ అయితే ఒకటి కావాలి. సో దీని పేరైతే టర్న్టేబుల్. సో మీకు ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని ఈరోజు నేను అన్బాక్సింగ్ చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ దీంతో మనం బీ-రోల్ షార్ట్స్ని కొంచెం సినిమాటిక్ స్టైల్లో ఎలా షూట్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ బాక్స్ మీద చూసుకుంటే మనకి ఇక్కడ టర్న్టేబుల్ బీకేఎల్ అని మాత్రమే ఉంది, మిగతాదంతా మనకి చైనీస్ లాంగ్వేజ్లో అయితే ఉంది. సో మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే మనకి లోపల యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఉంది. సో దీన్ని ఆపరేట్ చేయడానికి మనకి పెద్ద కష్టం అయితే ఉండదు. జస్ట్ సింపుల్గా మనకి ఇక్కడ 2 స్విచెస్ అయితే ఉంటాయి. జస్ట్ మనం వీటిని బేస్ చేసుకుని ఆపరేట్ చేయాలి. దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి ఇది ప్లాస్టిక్ బిల్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి, ఒకటి బ్లాక్ అండ్ ఇంకొకటి వైట్ కలర్లో అయితే. సో నేనైతే వైట్ కలర్ని తీసుకున్నాను. పైన కనిపిస్తున్న పార్ట్ అనేది మనకి రౌండ్గా రొటేట్ అయితే అవుతుంది. అలాగే మనకి మిడిల్లో ఒక లైట్ అయితే ఉంటుంది. మన ప్రొడక్ట్స్కి ఏదైనా లైటింగ్ ఎఫెక్ట్ కావాలంటే మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 2 స్విచెస్ అయితే ఉంటాయి. ఒకటి మనకి దీన్ని ఆన్ ఆఫ్ చేయడానికి, అలాగే ఇంకొకటి మనకి ఈ లైటింగ్ ఎఫెక్ట్ కోసం అయితే మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ దీని ఇన్పుట్ వోల్టేజ్ అలాగే మేడ్ ఇన్ చైనా అని అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ సెంటర్ లో చూసుకుంటే మనకి ఇక్కడ స్క్రూస్ అయితే కనిపిస్తున్నాయి, అలాగే ఇక్కడ మనకి హోల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇదేంటంటే మనకి లోపల దీనికి సంబంధించిన మోటార్ అయితే మనకి ఈ ప్లేస్ లో అయితే ఉంటుంది. సో అంతే, దీని గురించి అయితే మనకి చూడడానికి అయితే. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి మనం సినిమాటిక్ గా బీ-రోల్ షాట్స్ అని ఎలా షూట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను దీన్ని అయితే ఆన్ చేస్తున్నాను. సో మనకి ఒక కేబుల్ అయితే ఉంటుంది. మనం డైరెక్ట్గా పవర్లో పెట్టి దీన్ని ఆన్ చేస్తే మనకి ఇది రొటేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. బట్ దీంట్లో మనకి ఇది చాలా స్లోగా అయితే రొటేట్ అవుతుంది. మనం కొంచెం స్పీడ్గా ఇది రొటేట్ అవ్వాలనుకుంటే అదంతా మనం ఎడిటింగ్లో అయితే చూసుకోవాలి ఇంకా. అండ్ సెంటర్లో లైట్ స్విచ్ అనేది కూడా మనకి స్పెసిఫిక్గా కొన్ని ఆబ్జెక్ట్స్కి మాత్రమే మనం యూజ్ చేయగలం. మనం ఏదైనా హెవీ ఆబ్జెక్ట్ దీని మీద పెట్టినప్పుడు మనకి ఈ లైటింగ్ అనేది అయితే కనిపించదు. అండ్ కంప్లీట్ గా ఇది మనకి ఒక్కసారి రొటేట్ అవ్వడానికి 40 సెకండ్స్ అయితే పడుతుంది. దీని మీద ఏదైనా వెయిట్ పెడితే మనకి ఒక 4 kgs వరకు వెయిట్ అయితే ఇది ఈజీగా రొటేట్ అయితే చేయగలదు. అండ్ ప్రీవియస్ గా నేను చేసిన గ్రాఫిక్ టాబ్లెట్ ఇంకా స్పీకర్ వీడియోస్ లో కూడా దీన్ని అయితే నేను యూజ్ చేశాను. ఇటువంటి సినిమాటిక్ బీ-రోల్ షాట్స్ కావాలి అంటే డెఫినెట్ గా మీరు ఇటువంటి డివైస్ అయితే యూజ్ చేయాలి. సో ఎక్కువ బడ్జెట్ లో మనం గింబల్స్, స్లైపాడ్స్ ఇటువంటి యూజ్ చేయకుండా మనకి ఈజీగా తక్కువ బడ్జెట్ లో ఇటువంటివి యూజ్ చేసి కూడా మనం బీ-రోల్ షాట్స్ అయితే షూట్ చేయొచ్చు. కుకింగ్ ఛానల్స్ కానీ లేదంటే టెక్ ఛానల్స్ కానీ ఈ టర్న్ టేబుల్ యూజ్ చేసి బీ-రోల్ షాట్స్ ఎలా షూట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని ఒక టేబుల్ పైన పెట్టి దీని మీద మనం ప్రొడక్ట్ ఏదైతే మనం షూట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అయితే మనం దీని మీద అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్ ఉండేలా అయితే మనం చూసుకోవాలి. ప్రొడక్ట్ మీద మనం ఎగ్జాక్ట్ గా లైటింగ్ అయితే మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత లైటింగ్ వచ్చేలా మనం అయితే చూసుకోవాలి. అండ్ కెమెరా పొజిషన్ వచ్చి మన ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో మనం మెయిన్ గా దాన్ని మాత్రమే క్యాప్చర్ చేసేలా అయితే దీని మీద ప్లేస్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనకి ఇక్కడ కనిపించే స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి ప్రొడక్ట్ అనేది రొటేట్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వైట్ కలర్ కాకుండా మీకు ఏదైనా డిఫరెంట్ కలర్స్ కావాలనుకుంటే మీరు దీని మీద ఏదైనా కలర్ షీట్స్ కానీ కలర్ పేపర్స్ కానీ ఇటువంటి ప్లేస్ చేసి కూడా మీరు మీకు నచ్చిన సినిమాటిక్ షాట్స్ అయితే మీరు షూట్ చేసుకోవచ్చు. నేను షూట్ చేసిన కొన్ని బీ-రోల్ షాట్స్ ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ ఈ ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు అయితే దీన్ని పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకా మన ఛానల్లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ డివైస్ అన్బాక్సింగ్స్ కావాలంటే మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.